So next one is joints and ligaments. The place where two bones meets are called joint. సో ఎక్కడైతే రెండు బోన్స్ కలుస్తాయో వాటిని ఏమని పిలుస్తామో జాయింట్ అని పిలుస్తాం. ఓకే, bones are held together in a joint by strong banded tissues called ligament. సో అవి ఏం చేస్తాయి, మోకాల్లో కానీ లేదా మోచేతులు అని అంటాం కదా, అవి కలిసే దగ్గర పాయింట్ని మనం ఏమంటాము, లిగ్మెంట్స్ అని అంటాం అనమాట. అక్కడ పాయింట్ని మనం జాయింట్ అని అంటాం. Our body processes two types of joint, movable joint and fixed joint. Bones are allowed move through joint called movable joints. So మనం ఎక్కడైతే జాయింట్స్ మూవ్ అయితే వాటిని మూవబుల్ జాయింట్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మోచేతులు మోకాళ్ళు ఉన్నాయి కదా, అవి మూవ్ అవుతాయి కదా, మూవ్ అయితే మూవబుల్ జాయింట్స్. మూవ్ కాకుండా ఫిక్స్ అయి ఉండే ప్లేస్ని ఫిక్స్డ్ జాయింట్స్ అంటారు. హెంజ్ జాయింట్, లైండింగ్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అండ్ ఫ్లో forward joint are the four types of movable joint. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఇంతకుముందు చెప్పినట్లు మోచేతుల్లో మోకాళ్ళలో ఉంటాయి కదా, అక్కడక్కడ షోల్డర్స్ దగ్గర, అక్కడ అవి మూవబుల్ జాయింట్స్ అనమాట. హింజ్ జాయింట్, ఇక్కడ ఒకటి నేర్చుకున్నారు. బోన్స్ మూవ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్ బికాస్ ఆఫ్ హింజ్ జాయింట్. హింజ్ జాయింట్ ఉంటే ఒకటే డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనమాట. బోన్స్ they are very smaller in joints in fingers and toes. సో హింజ్ జాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఫింగర్స్ టోస్ దగ్గర ఉంటాయి అన్నమాట, అందుకే ఒకటే మూమెంట్ ఉంటాయి అక్కడ. ఓకే, హిండింగ్ జాయింట్, దిస్ జాయింట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద స్మాల్ బోన్స్ ట్విస్ట్ అండ్ knuckle. The movement allows are small simple gliding back and forth అండ్ సైడ్ వే. సో ఇవి ఎక్కడ ఉంటాయంటే యాంకిల్స్ దగ్గర ఉంటాయి, అంటే రిస్ట్ దగ్గర లేదా యాంకిల్స్ దగ్గర ఉంటాయి. బాల్ అండ్ సాకెట్ జాయింట్, దే హ్యావ్ వన్ రౌండ్ ఎండ్ అండ్ వన్ బోన్ and that fix into small cup like area called another bone. This joint allows lot of movements in every direction. Our hips, shoulders have ball direction. So hips వాటికి ఏముంటాయి, సాకెట్ జాయింట్ ఉంటుంది. Pivot joint, the pivot joint is around between the first and second vertebra of the backbone. The skull has been connected to the first two vertebra, the vertebral column, with the help of a pivot joint. It allows the rotation movement from the side to side. సో ఇక్కడ ఇచ్చిన చూడ ఎక్కడెక్కడ మనకు ఇవి ఉంటాయో పివోట్ జాయింట్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఫిక్స్డ్ జాయింట్ ఆర్ ఫిక్స్డ్ ప్లేస్ and do not move it at all. The bones are skull joined together and help of these joints called sutures. సో ఇంతకుముందుకి చెప్పాను కదా నేను, స్కల్ లోపల 8 ఫ్లాట్ బోన్స్ ఉంటాయి, అవి జాయింట్ చేసినవి సూచర్స్ అని అంటామని చెప్పాను కదా, అవి ఫిక్స్డ్ జాయింట్ అనమాట. ప్రొటెక్షన్ ఆఫ్ బోన్స్, protects the skull bone when the brain wearing a helmet while riding a two-wheeler. సో మనము బోన్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, బ్రెయిన్ యొక్క బోన్ పైన స్కల్ ఉంది కదా, స్కల్ ఏం చేస్తుంది, బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కదా, ఆ బోన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. స్కల్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనము హెల్మెట్ని వేసుకోవాలి ఎప్పుడు, వెన్ వీఆర్ రైడింగ్ టూ వీలర్. ఓకే, బీ ష్యూర్ టు యాడ్ ది రిచ్ సపోర్ట్స్ అండ్ ఎల్బో నీ ప్యాడ్స్ వైల్ యూజింగ్ క్యాలెట్ బోర్డ్. సో మనం ఏం చేయాలి, స్కేటింగ్ బోర్డ్ అని అంటాం కదా, స్కేటింగ్ బోర్డ్ రైడ్ చేసేటప్పుడు అప్పుడు ఏం చేయాలి, నీ క్యాప్స్ కానీ లేకపోతే ఎల్బో క్యాప్స్ కానీ ఇవన్నీ కూడా వాడాలన్నమాట. వేర్ ఆల్ ది రైట్ ఎక్విప్మెంట్స్ వైల్ ప్లేయింగ్ ఫుట్బాల్ అండ్ హాకీ. హాకీ కానీ ఫుట్బాల్ కానీ ఆడేటప్పుడు ఏం చేయాలి, మనము పర్ఫెక్ట్ వాటి యొక్క ఎక్విప్మెంట్స్ వాడాలి అన్నమాట.
skeleton by drinking milk and eating the other dry products like cheese, paneer, etc. సో మనం బోన్స్ని స్ట్రాంగ్ చేయాలంటే ఏమేమి తినాలి? చీజ్, పన్నీర్ అలాంటివి తినాలన్నమాట. that contains calcium with helps the bone to gain strength. సో ఇవేం చేస్తాయి? కాల్షియం ఉంటాయి కాబట్టి చీజ్, పన్నీర్ వాటిలో, మిల్క్లో ఆ కాల్షియం ఏమైతే అంటే బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి పనిచేస్తాయి అన్నమాట. ఎక్సర్సైజ్ లైక్ రన్నింగ్, జంపింగ్, డాన్సింగ్ అండ్ ప్లేయింగ్ స్పోర్ట్స్ ఆల్సో స్ట్రెంగ్తెన్ ది బోన్. మనం ఎక్కువగా ఆడుతూ, పాడుతూ, రన్ చేస్తూ అవన్నీ ఉంటే కూడా ఏమవుతుంది? బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. So today's now we are going to learn about muscles. There are more about 600 muscles in the human body. Muscles are made up of type of plastic tissue. Thousands of small fibers make up each other muscles. Muscles enable the bones of the body to move. They do everything from pumping blood throughout the body till to help the lift the heavy part. Muscles are attached to the bones with the help of strong fiber called tendons. సో ఇప్పుడే చెప్పాను కదా, మజిల్స్ అనేవి ఏం చేస్తాయి? బోన్స్కి అటాచ్ అయి ఉంటాయి. మన బాడీ లోపల ఎన్ని మజిల్స్ ఉన్నాయంటే 600 మజిల్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా బోన్స్కి అటాచ్ అయి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి మజిల్స్ మెయిన్గా అంటే, మనము ఏదైనా వస్తువుని లేపడానికి మనకు స్ట్రెంగ్త్ అవసరం. ఈ స్ట్రెంగ్త్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే మజిల్స్లో స్టోర్ అయి ఉంటాయి. ఈ మజిల్స్ ఇంకోటి ఏం పని చేస్తాయి అని అంటే, ఇది బ్లడ్ బాడీ పార్ట్స్లో అన్ని పార్ట్స్కి బ్లడ్ని సప్లై చేయడానికి కూడా మజిల్స్ పనిచేస్తాయి. ఓకే, మజిల్స్ ఎక్కడైతే బోన్స్కి అటాచ్ అయి ఉంటాయి అక్కడ ఏముంటాయి అంటే టెండాన్స్ ఉంటాయి. సమ్ మజిల్స్ వర్క్ అండర్ అవర్ కంట్రోల్. దీస్ మజిల్ కంట్రోల్స్ ది బోన్స్ అండ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ వెన్ వి రన్, వాక్ అండ్ జంప్ అండ్ స్విమ్. సో ఇప్పుడే చెప్పాను కదా నేను, ఈ మజిల్స్ ఏం చేస్తాయంటే మన బాడీని కంట్రోల్ చేయడానికి పనిచేస్తాయి. ఇలా ఎప్పుడు ఎలాంటి ప్లేస్లో, ఎక్కడెక్కడ అని అంటే ఆర్మ్స్లో, లెగ్స్లో, ఓకే, రన్నింగ్ చేసేటప్పుడు కానీ, వాకింగ్ చేసేటప్పుడు కానీ, జంప్ చేసేటప్పుడు కానీ, స్విమ్ చేసేటప్పుడు కానీ పనిచేస్తాయి అన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ వాలంటరీ మజిల్స్. ఎప్పుడైతే ఏవైతే పనిచేస్తాయి, ఇన్వాల్వంటరీ మజిల్స్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. అవర్ స్టమక్, హార్ట్ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్ ఇవేం చేస్తాయి? మన కంట్రోల్లో ఉండవు అనమాట. అవి అంత పని అవి చేయదు. మజిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ కాల్డ్ మస్కుల్ ఫైబర్స్. టైప్స్ ఆఫ్ మజిల్ ఫైబర్స్. There are 3 types of muscle fibers: smooth muscle fibers and cardiac muscle fibers, skeletal muscle fibers. Smooth muscle fibers. Most involuntary muscles have smooth muscle fibers. సో ఇన్వాలంటరీ అంటే చెప్పాను కదా, పని మన చేతిలో మన పని చేసే వాటిని ఇన్వాలంటరీ మజిల్స్ అండ్ దీస్ మజిల్స్ డూ నాట్ హ్యావ్ బ్యాండ్స్. ఆర్గన్స్ ఆఫ్ రెస్పిరేటరీ circular system have smooth muscles. Similar muscles are present behind our eyes and also help them focus. The smooth muscles works for the long period without rigidity. Hello children, today we discuss about types of muscle fibers. In that, yesterday we discussed smooth muscle fibers. Now we discuss about cardiac muscle fibers. Cardiac muscle fibers means the heart is made up of cardiac muscle fibers. Heart అనేది దేంతో మేడ్ అయి ఉంటుంది? కార్డిక్ మజిల్ ఫైబర్స్ తోనే మేడ్ అయి ఉంటుంది, అంటే తయారు చేయబడి ఉంటుంది హార్ట్ అనేది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ అస్ మయోకార్డియం. ఏమంటారు దీన్ని? ఇంకో పేరేంటి? కార్డిక్ మజిల్ ఫైబర్స్కి ఇంకో పేరేంటి? మయోకార్డియం. దే హ్యావ్ బ్యాండ్స్ రన్నింగ్ అక్రాస్ ద మజిల్స్. ఏముంటాయి దానికి? బ్యాండ్స్ ఉంటాయి. బ్యాండ్స్ ఉండి ఏం చేస్తాయి? మజిల్స్ రన్నింగ్ అక్రాస్ ద మజిల్స్ చుట్టూ రన్ అవుతూ ఉంటాయి. దీస్ మజిల్స్ వర్క్ క్విక్లీ అండ్ ఆర్ పవర్ఫుల్. ఏం చేస్తాయి? ఈ మజిల్స్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేసేది, ద సేమ్ టైం చాలా పవర్ఫుల్ మజిల్స్ ఇవి. దే డు నాట్ గెట్ టైర్డ్. మన హార్ట్ అనేది టైర్డ్ అవుతుందా ఎప్పుడైనా? సో హార్ట్ టైర్డ్ అయితే ఏమవుతుంది? మజిల్స్ టైర్డ్ అయితే ఉంటాయి కదా. సో మజిల్స్ అనేవి టైర్డ్ అవ్వవు. ఎప్పుడు టైర్డ్ అవుతే ఏమవుతుంది? మనము చనిపోయినట్టే. సో దే డు నాట్
get tired. This is why our heart keeps working day and night. దానివల్ల మజిల్స్ అనేవి ఎప్పుడు టైర్డ్ అందువల్లే మనకి హార్ట్ అనేది డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ కార్డిక్ మజిల్ ఫైబర్. నెక్స్ట్ ఏంటి స్కెలిటల్ మజిల్ ఫైబర్. Skeletal muscle fiber. All voluntary muscles attached to the bones are made up of the skeletal muscle fiber. All voluntary muscles attached to the bones. All voluntary muscles ఏమైతే ఉన్నాయో అవి ఏమవుతుంది, వాలంటరీ మజిల్స్ అనేవి బోన్స్కి అటాచ్ అయి ఉంటాయి. అవి దేంతో మేడ్ అయి ఉంటాయి, స్కెలిటల్ మజిల్స్ ఫైబర్స్కి మేడ్ అయి ఉంటాయి. సో వాలంటరీ మజిల్స్ అన్ని బోన్స్కి అటాచ్ అయి ఉంటుంది. ఆర్ మేడ్ అప్ ఆఫ్ ద స్కెలిటల్ మజిల్ ఫైబర్స్. ఆ స్కెలిటల్ మజిల్ ఫైబర్స్తో అవి మేడ్ అయి ఉంటాయి వాలంటరీ మజిల్స్ అన్ని. సో దే ఆర్ ఆల్సో నోన్ ఎస్ స్ట్రైటెడ్ మజిల్స్ ఫైబర్. దాని ఇంకో నేమ్ ఏంటి, స్ట్రైటెడ్ మజిల్ ఫైబర్ అని కూడా అంటాము. దే హ్యావ్ డార్క్ బ్యాండ్స్ రన్నింగ్ అక్రాస్ ద మజిల్స్. ఉంటాయి డార్క్ బ్యాండ్స్ ఉండి మజిల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీస్ అబౌట్ స్కెలిటల్ మజిల్ ఫైబర్. హౌ డు మజిల్స్ వర్క్? మజిల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి? వేరియస్ యాక్షన్స్ ఆఫ్ మజిల్స్ మేక్ అవర్ బాడీ మూవ్. వేరియస్ యాక్షన్స్ చేయడం వల్ల మజిల్స్ అనేవి వేరియస్ యాక్షన్స్ చేయడం వల్ల మన బాడీ అనేది మూవ్ అవుతుంది. దీస్ మజిల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మజిల్ సెల్స్. ఎలా మేడ్ అవుతాయి మజిల్స్ అనేవి, ఎలా తయారు చేయబడతాయి, మజిల్ సెల్స్ తయారు చేయబడతాయి. దీస్ సెల్స్ ఇన్ ద బాడీ కెన్ కాంట్రాక్ట్ ఆర్ షార్టెన్ అండ్ రిలాక్స్ ఆర్ లెంథెన్. ఆ మజిల్ సెల్స్ ఏం చేస్తాయి, బాడీని కాంటాక్ట్ చేస్తాయి. షార్టెన్ అండ్ రిలాక్స్ ఆర్ లెంథెన్ అంటే షార్ట్గా చేస్తాయి, పొట్టిగా చేస్తాయి. షార్ట్గా బాడీ అనేది వర్క్ అవ్వడానికి, రిలాక్స్ అవ్వడానికి, కాంట్రాస్ట్ అవ్వడానికి, అంటే మనం ఎక్కడెక్కడ బెండ్ అవ్వడానికి, కింద వంగడానికి, పైకి లేవడానికి, వీటన్నిటికీ ఈ మజిల్ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. వెన్ ఈ మజిల్ సెల్ రిలాక్సెస్ ఇట్ రిటర్న్స్ టు ఇట్స్ ఒరిజినల్ సైజ్. సో అలా మూవ్ అవుతుంది. మజిల్ సెల్ ఏమవుతుంది, రిలాక్స్ అయినప్పుడు, మనం పడుకున్నప్పుడు కానీ ఇలా పడుకున్నప్పుడు కానీ ఏం అవుతుంది, మజిల్ రిలాక్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, తన ఒరిజినల్ సైజ్లోకి వచ్చేస్తుంది. రిలాక్స్ అయినప్పుడు రిమైనింగ్ టైంలో ఏం చేస్తుంది, ఎలా అంటారా, కాంట్రాస్ట్ అవుతుంది. This ability of the muscle cells to contract and relax causes movement in the body. So muscle cell ఏం చేస్తుంది, కాంట్రాస్ట్ and రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుంది, కాజ్ మూమెంట్ ఆఫ్ ది, అంటే మన మూమెంట్ ఆఫ్ ది బాడీని బట్టి మజిల్ అనేది వర్క్ చేస్తుంది, కాంటాక్ట్ అనేది రిలాక్స్ అవుతుంది. సో దీస్ మజిల్స్ వర్క్ ఇన్ పేర్స్ టు కాజ్ మూమెంట్. పేర్స్ వల్ల మజిల్స్ పేరుగా ఉండి మజిల్స్ వర్క్ అవ్వడం వల్లనే మన బాడీ అనేది మూమెంట్ అవుతుంది. We can keep our muscles strong and active through regular exercise and a balanced diet. Usually we can keep our muscles strong and active. మనం మజిల్స్ ఎలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనే బ్యాలెన్స్ డైట్ ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకా బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల మన మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా యాక్టివ్గా ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ ది స్కెలిటన్ సిస్టమ్ లెసన్.